హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మనకైతే మన సబ్స్క్రైబ్స్ అన్న మీ యాంకరింగ్ బాగుంది, మీ వాయిస్ బాగుంది, సో అన్న క్లియర్గా చెప్పండి అని అంటున్నారు. సో నేనైతే క్లియర్గానే చెప్తున్నా. సో మీరు కామెంట్ చేసారు కదా, ఇంకా మంచి క్లియర్గా చెప్తా అని నేను అనుకుంటున్నా. సో మీకు ఇంకా క్లియర్గా వస్తుందో లేదైతే మీకు క్లారిటీగా చెప్తున్నాను లేదైతే నాకు కామెంట్ చేయండి. సో కామెంట్ చేశారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియోలో మనకైతే మన సబ్స్క్రైబ్స్ అన్న మీరు ఇండి స్క్రీన్ పెట్టారు కదా, ఇండి స్క్రీన్లో ప్లస్ కార్డ్స్, నేను కార్డ్స్ రెండు రకాలు చెప్తున్నాను. అండ్ ఇండి స్క్రీన్ ప్లస్ కార్డ్స్ మనకి ఇక్కడ మనం ఏదైతే వీడియో వస్తుందో సో మనకి ఇక్కడ లాస్ట్లో వస్తుంది, ఇక్కడ మనకు వీడియో కార్డ్స్ వస్తుంది. అట్లా మనకు ఎలా రావాలనేది ఇండి స్క్రీన్ మనకు తక్కువ చేసుకోవాలి అని అడుగుతున్నారు. తక్కువ చేసి అయితే చేసుకోలేము. సో ఇండి స్క్రీన్ మనకు ఎక్కడ పెట్టాలనేది చెప్తాను. సో ప్రాసెస్ అయితే చెప్తాను. సో మీకు కొత్త క్రియేటర్స్ అయితే మీరు చూడొచ్చు వీడియో, పాత క్రియేటర్స్ అయితే సో వీడేంటి అందరికీ తెలుసు కదా వీడియో మళ్ళీ ఎందుకు చెప్తుండ అనేసి అనుకుంటారు. సో ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటే స్కిప్ చేయొచ్చు వీడియో. నేనైతే కొత్త క్రియేటర్స్ వాళ్ళకైతే చెప్తున్నాను. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. సో నాకు కామెంట్స్ అయితే అడిగిండు. సో కామెంట్స్ చూడండి, కామెంట్ ద్వారా అయితే అడిగిండ్రు. సో వాళ్ళ కోసం అయితే వీడియో తీస్తున్నా. సో మీరు క్రియేటర్స్ అయితే సో స్కిప్ చేయొచ్చు వీడియో. అన్న మీరు క్లియర్గా చెప్తున్నారు కానీ తక్కువ టైంలో మంచి క్లారిఫై చేస్తుంటారని చెప్తుండ్రు. సో క్లారిఫై అయితే చేస్తాను, సొల్లు అయితే చెప్పాను. సో చూడండి, మనం ఇండి స్క్రీన్ మళ్ళీ కార్డ్ వేసి చెప్తాను, మళ్ళీ ఎలా చేసుకోవాలి, ఎలా వీడియో పెట్టాలని చెప్తాను. సో మన సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ మాత్రం ఇస్తలేరు, లైక్ చేయండి తప్పకుండా. నేను మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అయితే చెప్తాను. అప్పుడు ఫ్రెండ్స్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూట్యూబ్ నుండి చాలా అయితే ఆడియన్స్ అయితే అప్లోడ్ చేస్తారు. సో మనకి ఇక్కడ చూద్దాము, ఇక్కడ యూట్యూబ్ నుండి అయితే చాలా ఆడియన్స్ అయితే అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తే మనకి ఇండి స్క్రీన్ ఇక్కడ నుండి అయితే పెట్టుకోరాదు, మనకు కార్డ్స్ కూడా ఇక్కడ నుంచి అయితే పెట్టుకోరాదు. సో మనకు క్రోమ్లో వెళ్తే మనం యూట్యూబ్ నుండి అప్లోడ్ చేస్తే మనకైతే అసలు పెట్టుకోరాదు కదా. అయితే మనం క్రోమ్ నుండి అప్లోడ్ చేసేస్తే ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ youtube.com కొట్టిన వస్తుంది. సో మనకు వైటీ స్టూడియో ఉంది కదా, www.ytstudio.com లాగిన్ ఉంది కదా, దానికి ఓకే వేసుకోండి. డైరెక్ట్ మనకి ఇక్కడ స్క్రోల్ చేస్తే కిందికి సైన్ ఇన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ దీనికైనా ఓకే చేసుకోవచ్చు, లేదా థర్డ్ వన్ అయినా ఓకే చేసుకోవచ్చు. సో సైన్ ఇన్ దానికి ఓకే చేస్తాను. సో దానికి ఓపెన్ అవుతలేదు, గూగుల్లో ఓపెన్ అయింది. సో ఇక్కడ వెళ్ళండి. సో డైరెక్ట్ డెస్క్టాప్కి వెళ్ళిపోతుంది. స్టూడియో డైరెక్ట్ ఛానల్ డాష్బోర్డ్ ఇట్లా వస్తుంది. సో మనకి ఛానల్ డాష్బోర్డ్ ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ కంటెంట్ ఉంది కదా, చూడండి స్మాల్గా అనిపిస్తుంది. ఇక్కడ కింద చూడండి, స్మాల్గా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి కంటెంట్, ఓకే కంటెంట్ ఇక్కడ ఉంది కదా, దానికి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే జూమ్ అవుట్ చేస్తాను నేను. చూడండి కంటెంట్ ఓపెన్ చేస్తే మనకి ఏదైనా వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫస్ట్లీ ఇది ఒకటి రీసెంట్లీ డిజిటెక్ వైర్లెస్ మైక్ ఓపెన్ చేశాను, అన్బాక్సింగ్ చేశాను, దాన్ని ఓకే చేస్తాను. ఆడియన్స్ అయితే ఏమంటున్నారంటే ఇట్లా అన్న ఇండి స్క్రీన్ క్లారిటీగా చెప్పండి, ఎలా పెట్టాలో, ఇండి స్క్రీన్ ఎలా చేయాలనేది. మళ్ళీ కార్డ్స్ నేను రెండు చెప్తున్నాను, కార్డ్స్ చెప్తున్నాను, ఇండి స్క్రీన్ చెప్తున్నాను. ఇండి స్క్రీన్ మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇండి స్క్రీన్ ఎలా వచ్చిందో, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ బటన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇండి స్క్రీన్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకి ఇండి స్క్రీన్ మనకు ఈ వీడియో రిలేటెడ్గా ఉంటే ఈ వీడియో మనకు సెలెక్ట్ చేస్తే మనకు ఆ వీడియో ప్లే అవుతాయి, వ్యూస్ అనేవి వస్తాయి. సో సబ్స్క్రైబ్ ఇక్కడ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్స్ అవుతారు. అట్లా మనకు చెప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్స్ అవుతారు. అట్లా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అన్న క్లారిటీగా అయితే చెప్పండి అంటున్నారు కదా. సో క్లారిటీ అనేది ఏముంది, మన కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఏం ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మీకు ఇండి స్క్రీన్ పెట్టాను లేదు, సో దీనికి ఇండి స్క్రీన్ పెట్టాను. సో మీకు చూపించడానికి అయితే ఇంకా చూపిస్తున్నాను. సో ఫస్ట్లీ నేను కార్డ్స్ చూపిస్తాను, కార్డ్స్ ఎట్లా పెట్టాలనేది. మన కార్డ్స్ అంటే నేను ఇందాక ఇప్పటివరకు అయితే పెట్టలే కార్డ్స్, నేను పెట్టి చూపిస్తున్నాను కార్డ్స్ అనేది. సో మనకి ఇక్కడ కార్డ్స్ ఇక్కడ డిస్ప్లే పైన వస్తుంది. ఎక్కడ వస్తాయంటే చూపిస్తాను, ఇక్కడ వస్తుంది, మూలకు ఇటు సైడ్లో వస్తుంది కార్డ్స్. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఈ దీంట్లో ఫింగర్ బట్టి ఇట్లా మూవ్ చేస్తే ఏడైనా, ఇప్పుడు 2 minutes 37 seconds ఇట్లా పెట్టుకోవచ్చు, ఈడికైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ మిడిల్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఒకటి కానీ ఒకటి ఎట్లా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇక్కడ 2:32 పెట్టుకుంటున్నా. సో వీడియో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు, ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, ఛానల్ పెట్టుకోవచ్చు, లింక్ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళ లింక్ కూడా పెట్టచ్చు. మీరు ఇక్కడ వీడియోకు క్లిక్ చేస్తే వీడియో వచ్చేస్తుంది. లేదు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఏదైనా వీడియో కావాలనుకుంటే వీడియో పెట్టవచ్చు. ఇందులో ఏదైనా వీడియో మనకు ఇంకా వేరే వాళ్ళ లింక్ కావాలంటే
సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ యువర్ వీడియో ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ లేదు ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఏముంది, సెర్చ్ వీడియో ఫ్రమ్ అదర్ ఛానల్స్. వేరే వాళ్ళ ఛానల్స్ వీడియో లింక్ పెట్టాలంటే వేరే వాళ్ళ ఛానల్ కూడా లింక్ పెట్టుకోవచ్చు. సపోజ్ నేను మీకు ఈ వీడియో పెట్టి చూపిస్తాను. ఓకే చేస్తే ఇక్కడ చూడండి ఏమొచ్చింది, హౌ మనీ వీడియో ఆర్ అప్లోడ్ అని వచ్చింది కదా, ఇట్లా వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనం ఇక్కడ ఓకే చేస్తే వేరే వీడియోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో చిన్న ప్రాసెస్లో చెప్తున్నా, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. సో మనకి ఇక్కడ ఇది పెట్టినామా, దీనికి ఓకే చేసేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పెట్టాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ మూవ్ చేసి మనకి 3:58 ఇక్కడ టైం చూడండి. ఇక్కడ టైం కనిపిస్తుంది, మీకు క్లారిటీగా చెప్తున్నాను. 3:58 కనిపిస్తుంది, టైం కనిపిస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టాను కదా చూడండి. దీనికి సేవ్ చేయడమే అయిపోయిందా. నెక్స్ట్ ఇంకా కార్డ్కి ఒక వేస్తే నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాలనుకుంటే మనం ఈ సింబల్ ఉంది కదా, దీన్ని మూవ్ చేయాలి. దీన్ని ఇక్కడ ఇట్లా పట్టి మూవ్ చేస్తే ఇక్కడ 4 టైం చూడండి, 4:22 ఉంది కదా. 4:22 మనం ఇక్కడ కార్డ్కి ఒక వేయండి. ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో ఉంది కాబట్టి మనకు ఇక్కడ కార్డ్ ప్లస్ ఉంది కదా పైన, దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ వన్ మీకు ఏదైనా వీడియో సెలెక్ట్ చేయండి, లేదా నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ వచ్చింది అలర్ట్ వైటీ స్టూడియో యాప్ అని వచ్చింది. సో దానికి సేవ్ చేసేయండి. సో ఇది అయిపోయిందా, కార్డ్స్ అయిపోయిందా. మనకి ఇక్కడ ఇండి స్క్రీన్ చూడండి, ఇండి స్క్రీన్ పక్కన పెన్సిల్ గుర్తుంది కదా, ఓకే వేసుకోండి. పెన్సిల్ గుర్తు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏముందంటే, సో ఆల్రెడీ నేను ఇక్కడ వీడియో బెస్ట్ వ్యూవర్స్ అని పెట్టాను. మళ్ళీ ఇండి స్క్రీన్ పెట్టాలంటే ఇక్కడ ఎలిమెంట్ ఉంది. సో ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్ దాన్ని ఓకే వేసుకోండి. ప్లే చేస్తే మీరు వీడియో పెట్టుకోవచ్చు, ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు, సబ్స్క్రైబ్ పెట్టవచ్చు, ఛానల్ పెట్టచ్చు, లింక్ పెట్టచ్చు, వేరే వాళ్ళ లింక్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. మనం వీడియో పెట్టాలనుకుంటే వీడియో పెట్టుకోవచ్చు. సో వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ ఫస్ట్ వీడియో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో పెట్టుకుంటే ఇక్కడ 2 వీడియోస్ వస్తాయి. ఇక్కడ చూడండి 2 వీడియోస్ వచ్చినాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా వస్తుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్. సో ఈ అన్నీ పెట్టి మనం ఈ వీడియోస్ మనకి ఇక్కడ నుండి వచ్చింది. యాక్చువల్లీ చేంజ్ చేస్తాను. ఈ లాస్ట్లో పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ బాణం గుర్తుంది కదా, ఇది మిడిల్లో గీత ఉంది కదా, తెలాలంటే చెప్తున్నాను. సో దీనికి స్క్రోల్ చేయండి, ఇక్కడ మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉండి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉండి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉండి పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఉంటే లాస్ట్లో పెట్టుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అయితే ఏమడుగుతున్నారంటే, అన్న ఇది ఇండి స్క్రీన్ అనేది చిన్నగా చేయొచ్చా అని అడుగుతున్నారు. చిన్నగా చేయలేము, అంతే వస్తుంది. అది చిన్నగా అయితే చేయలేము. సో ఇక్కడ ఉండి అయితే పెట్టుకున్నాం కదా. సో దానికి ఇక్కడ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్కి ఓకే వేసుకోండి. ఎలిమెంట్కి ఓకే వేసుకుంటే వీడియో ఉంది, ప్లేలిస్ట్ ఉంది, సబ్స్క్రైబ్ ఉంది, ఛానల్ ఉంది, లింక్ ఉంది. సో లింక్ వేరే వాళ్ళ లింక్ కూడా, వీడియో లింక్ కూడా పెట్టచ్చు, మన లింక్ కూడా సబ్స్క్రైబ్ పెట్టచ్చు, ఛానల్ పెట్టచ్చు. సో మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాం, అయితే వీడియో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఉంది కదా, లాస్ట్లో వచ్చేస్తుంది అన్నట్టు. సో అట్లా అన్నట్టు వచ్చింది కదా. సో మీకు ఇక్కడ సేవ్ ఉంది. చాలా పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, ఇది మీకు పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ ఉంది కదా, సారీ మీకు ఇక్కడ చూపించలే. ఇక్కడ ఏముంది నాకు చూపిస్తలేదు. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వీడియో ఉంది కదా, మోస్ట్ రీసెంట్ అంటే ఆటోమేటిక్ అది అప్లోడ్ అయిపోతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అంటే చాలా ఆడియన్స్ చూసిన వీడియో ఉంటుంది కదా, బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అంటే మంచి వీడియో ఏదైతే వైరల్ ఉందో ఆ వీడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీడియో. సో ఇట్లా పెట్టిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ బటన్ ఉంది. సేవ్ బటన్ని ఓకే చేసేస్తే ఓకే అయిపోతుంది. సో నేను ఇక్కడ సేవ్ చేస్తలేను కాబట్టి మీకు చూపించడానికి చెప్తున్నా, సేవ్ చేసుకోండి. డిస్క్రిప్ట్ చేంజ్ అని పెడుతున్నా. సో మనకి ఇక్కడ ప్లే చేస్తే లాస్ట్లో అయితే ఇట్లా ఇండి స్క్రీన్ వస్తాయి. కార్డ్స్ ఉన్నాయి,
సో మళ్ళీ ఇండి స్క్రీన్ ఉంది. సో మీకు అర్థమైంది అనుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఇండి స్క్రీన్ ఎలా పెట్టుకోవాలో, సో కార్డ్స్ ఎలా పెట్టుకోవాలో, సో మనకి రిలేటెడ్ వీడియో, సో ఇప్పుడు ఏదైతే వీడియో చెప్తున్నారో ఆ వీడియో రిలేటెడ్ ఇంకొక వీడియో చూడండి అనేసి ఇట్లా లాస్ట్లో వస్తుంది. ఆ వీడియో మనకు వాళ్ళు లాస్ట్లో చూసిన తర్వాత మనకు ఆ వీడియో కూడా చూడగలుగుతారు. సో అట్లా లాస్ట్లో పెట్టండి, మిడిల్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లాస్ట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఏ వీడియో మనకు రిలేటెడ్ కానీ, ఎవరైనా సబ్స్క్రైబ్స్ కానీ, ఎవరైనా వీడియో లింక్ కానీ పెట్టుకోవచ్చు. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో మన కార్డ్ అనేది ఇక్కడ ఇట్లా వస్తుంది. ఆ కార్డ్ అట్లా పెట్టుకోండి. మన కార్డ్ ద్వారా కూడా మనకు వీడియో అట్లా లింక్ చేసుకోవచ్చు. ఎన్ని కార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు అట్లా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.